హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ బ్లాగ్స్. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నా దగ్గర పచ్చిమిర్చి లేవండి, మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత దాన్ని వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మనం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఉప్పు జల్లుకున్నట్టయితే మనకు టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఉప్పు జల్లేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఎలా మంచిగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిపోతాయి, త్వరగా మగ్గిపోతాయి. దీంట్లో మనం కొంచెం కాస్తంత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కారం వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసేసుకోవాలండి. ఇలా మనం కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. దీంట్లో చింతపులుసు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేసుకోవట్లేదు, మీ చాయిస్ అది. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ కొట్టేసుకోవాలండి. ఇలా ఎగ్స్ కొట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా మంచిగా మగ్గిన తర్వాత దానిపైన మనం కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కాస్తంత మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్టయితే ఇలా అయిపోతుంది. అంతేనండి మన కర్రీ ఇంగ్రీడియంట్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ ద్వారా మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మీ షేరింగ్ వల్ల మా ఛానల్ రీచ్ అవుతుంది. బాయ్ బాయ్.